ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి అందరూ ఇక్కడికి రావడం, ఆయన చేసిన సేవలు స్మరించుకోవడం జరుగుతుంది. మనకి అందరికీ తెలుసు, ఎన్టీఆర్ గారు అంటేనే సినీ రంగంలో ఒక ప్రపంచం, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఒక ప్రపంచం. మరి ఆయన, నేను అప్పుడు చాలా చిన్నదాన్ని, 5th క్లాస్ అట్లా చదువుతున్నాను. ఆ టైంలో ఆయన 9 నెలల్లో రాజకీయ పార్టీ స్థాపించి తన పేరు బలంతో ఎవరిని నిల్చోబెడితే వాళ్ళు గెలిచి ఒక సీఎం అయ్యారు ఆంధ్రాకి. అది ఒక సినీ నటుడుగా వచ్చి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సమయంలోనే ఆయన ఎంతమందిని నిలబెట్టి తన పేరు మీద ఎంతోమందిని చేసి ఆయన సీఎం అయ్యి, అలాగే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎన్నో మన పథకాలు ప్రవేశపెట్టి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్ళారు. ఆయన సేవలు స్మరించుకోవడం ఈ సందర్భంగా నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ఆయన స్ఫూర్తిని తీసుకొని వారి వారసులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అవి చేస్తూ వస్తున్నారు. అలాగే తర్వాత ఇదే విధంగా ఆయన స్ఫూర్తి కొనసాగించాలని అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.